హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ సీజీఎల్ సీజీఎల్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 9th నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 9th నుండి సెప్టెంబర్ 26th వరకు సీజీఎల్ ఎగ్జామ్ జరిగితే, సీజీఎల్ 9th నుండి 26th వరకు జరిగితే, ఎంటీఎస్ అనేది 30 నుండి 14th వరకు జరుగుతుంది. ఇది నవంబర్ 14th వరకు జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 26 వరకు సీజీఎల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది ఎంటీఎస్. సో మనకి ఎస్ఎస్సి సీజీఎల్ కొట్టాలన్నా ఎంటీఎస్ కొట్టాలన్నా మెయిన్గా మనకి జనరల్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ జనరల్ అవేర్నెస్లో ఇప్పటి వరకు మనం 71 టాపిక్స్, మోస్ట్ రిపీటెడ్ 71 టాపిక్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. ఈ 71 టాపిక్స్ గురించి ఇప్పటి వరకు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను. ఈ 71 టాపిక్లో నేను పాలిటీ కంప్లీట్ చేసేసాను. పాలిటీ నుండి 14 క్లాసెస్ వచ్చాయి. ఈ 14 క్లాసెస్ మిమ్మల్ని కంప్లీట్ చేశాను. ఈ 14 క్లాసెస్ నుండి మ్యాక్సిమం మీకు బిట్స్ వచ్చేస్తాయి. పాలిటీ నుండి చూసినట్లయితే మనకి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. ఏదైతే సీజీఎల్ ఆర్ ఎంటీఎస్లో చూసినట్లయితే మనకి పాలిటీ నుండి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. ఆ 2 క్వశ్చన్స్ అనేవి ఈ 14 టాపిక్స్ నుండి ఆల్మోస్ట్ వస్తాయి. సో ఈ 14 క్వశ్చన్స్, ఈ 14 టాపిక్స్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఇక మనకి ఈ రోజు నుండి స్టాటిక్ జీకే స్టార్ట్ చేసుకుందాం. స్టాండర్డ్ జీకే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సిలో వన్ ఆఫ్ ద హార్ట్ సబ్జెక్ట్ ఇది. జనరల్ అవేర్నెస్లో వన్ ఆఫ్ ద హార్ట్. ఎందుకు అంటే 7 to 8 క్వశ్చన్స్ అనేవి ఈ జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే నుండి 7 క్వశ్చన్ నుండి 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయి అంటే, ఫస్ట్ వన్ క్లాసికల్ డాన్సెస్ అవ్వచ్చు, ఫోక్ డాన్సెస్ అవ్వచ్చు, ఫేమస్ పర్సనాలిటీస్ అవ్వచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ అవార్డ్స్ అవ్వచ్చు, తర్వాత లేక్స్ అవ్వచ్చు, రివర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ అవ్వచ్చు. ఇలా మనకి డిఫరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఈ 71 టాపిక్ పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేశాను. అందులో ఈరోజు మనకు ఫస్ట్ క్లాస్ ఏంటంటే, మనం క్లాసికల్ డ్యాన్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. క్లాసికల్ డ్యాన్సెస్ నుండి ఖచ్చితంగా మీకు 2 క్వశ్చన్లు వస్తున్నాయి. ఒకటి క్లాసికల్ డ్యాన్స్ ఇచ్చి స్టేట్కి రిలేటెడ్ అడుగుతున్నాడు. నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్లో ఫేమస్ పర్సనాలిటీ గురించి అడుగుతున్నాడు. మీకు ఇప్పుడు వరకు ఎన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి, మన ఇండియాలో ఎన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయంటే 8 క్లాసికల్ డ్యాన్సెస్ ప్లస్ 1 సెమీ క్లాసికల్ డ్యాన్స్. అసలు ఈ 8 క్లాసికల్ డ్యాన్స్, ఈ 1 సెమీ క్లాసికల్ డ్యాన్స్ అనేవి ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది, ఎవరు చెప్తున్నారు అంటే, ఈ 8 క్లాసికల్ డ్యాన్స్ని సంగీత నాటక అకాడమీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, సంగీత నాటక అకాడమీ మనకి ఈ సంగీత నాటక అకాడమీ అనేది ఇండియాలో 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి అని రికగ్నైజ్ చేసింది. ఇన్ని 8 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 8 కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి ఈ 1 సెమీ క్లాసికల్ డాన్స్ అనేది ఎవరు రికగ్నైజ్ చేశారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బిట్లు అడగడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకేనా? 8 క్లాసికల్ డాన్స్ని సంగీత నాటక అకాడమీ గుర్తిస్తే, ఈ సంగీత నాటక అకాడమీ తెలియజేస్తే, 1 సెమీ క్లాసికల్ డాన్స్ అనేది ఎవరు చెప్పారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. క్లియరా? అయితే ఈ సంగీత నాటక అకాడమీ గురించి కూడా మనకు తెలియాలి. ఎగ్జామ్లో బిట్లు అడుగుతున్నాడు. ఎలా అంటే, ఈ సంగీత నాటక అకాడమీ అనేది మ్యూజిక్లో, అంటే ఈ సంగీతం మ్యూజిక్ ఆర్ట్స్లో అవార్డ్స్ ఇవ్వడం కానీ, వాటిని టాలెంట్స్ని గుర్తించి వాళ్ళ యొక్క ఫెలోషిప్ ఇవ్వడం కానీ చేసేది ఎవరు అంటే సంగీత నాటక అకాడమీ. ఓకేనా? ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 28 జనవరి 1953 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డేట్. ఇదే డేట్లో మనకి ఇండియాలో సుప్రీంకోర్టు అనేది
28 జనవరి 1950లో మనకి ఫామ్ అవుతుంది. 28 జనవరి 1950 అనేది మన ఇండియాలో సుప్రీంకోర్టు అనేది ఫామ్ అవుతుంది 1950లో. అదే డేట్ 28 జనవరి 1953న మనకి సంగీత నాటక అకాడమీ అనేది ఏర్పాటు అవుతుంది. మనకి ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ అవుతుంది, ఏర్పాటు చేస్తారు. రవీంద్ర భవన్ ఓకేనా. న్యూఢిల్లీలో ఎక్కడంటే రవీంద్ర భవన్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 28 జనవరి 1953. ఎక్కడ స్టార్ట్ చేశారు? న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలో ఒక ప్లేస్ ఉంటే రవీంద్ర భవన్. అయితే దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనకి ఏం చేశారు? దీన్ని సంగీత నాటక అకాడమీని ఇనాగ్రేట్ చేశారు. చైర్మన్ ఎవరు? ఫస్ట్ చైర్మన్ అయితే రాజమన్నార్. వెరీ ఇంపార్టెంట్. క్లియర్? అయితే ఈ సంగీత నాటక అకాడమీ మనకి ఏ అవార్డ్స్ ఇస్తుంది? అయితే సంగీత నాటక అకాడమీ అవార్డు ఒకటి ఇస్తుంది. క్లియర్? తర్వాత ఎస్విఎన్ పురస్కారం ఒకటి ఇస్తుంది. తర్వాత బిస్మల్లీ ఖాన్ యువ పురస్కారం ఇస్తుందండి. బిస్మల్లీ ఖాన్ యువ పురస్కారం వస్తుంది. నెక్స్ట్ ఠాగూర్ అవార్డు ఇస్తారండి. ఠాగూర్ అవార్డు మీకు చూడండి. ఫస్ట్ ఏంటంటే ఎస్విఎన్ అని, తర్వాత మీకు ఉస్తాద్ బిస్మల్లీ ఖాన్ అని మీకు ఆల్రెడీ తెలుసు. అతని యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాం. బిస్మల్లీ ఖాన్ యువ పురస్కార్ అవార్డు ఇస్తారు. తర్వాత ఠాగూర్ అవార్డ్స్ కూడా ఎవరిస్తారు అంటే సంగీత నాటక అకాడమీ ఇస్తారు. ఈ సంగీత నాటక అకాడమీ ఏం చేస్తుందంటే ఫెలోషిప్ ఇస్తుంది, అదేవిధంగా అవార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్? వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలా సార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. అది ఎక్కడ ఉంది, ఎవరైనా గ్రేడిస్తారు, ఎవరు చేయరు. క్లియర్? తర్వాత ఆ 8 క్లాసికల్ డాన్సెస్ ఏంటి? అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ కోడ్తో ఎలా మీకు ఓకేనా? ఇది సింపుల్గా ఎలా అనుకోండి. ఈ 8 క్లాసికల్ డాన్స్లో ఫస్ట్ మనం మన ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడతాం. ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏదండి? సింపుల్గా మీకు కూచిపూడి. ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే కూచిపూడి. ఇది ఎక్కడి నుండి పుట్టిందండి? కుచేలిపురం అని ఒక విలేజ్ నుండి మనకి ఈ కూచిపూడిని ఆవిర్భవించిందండి. ఆ జిల్లాలో ఆ ఊర్లో కూచిపూడి నాట్యం ప్రదర్శించారని మనకి ఈ కూచిపూడి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ఇన్ డీటెయిల్గా అందులో ఎవరు ఇంపార్టెంట్, అసలు ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ ఏంటి, ఈ కూచిపూడి డ్యాన్స్లో అసలు యూజ్ చేసే ఆర్నమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు మనకి భరతనాట్యం చూద్దాం. కూచిపూడి ఆంధ్రప్రదేశ్. సెకండ్ ఏంటంటే భరతనాట్యం ఎక్కడుందండి? భరతనాట్యం ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అండి? తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భరతనాట్యం తమిళనాడు. తర్వాత మూడోది చూసినట్లయితే ఒడిషా. ఓకేనా? ఒడిషీ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే ఒడిషా లేదా ఒడిషా అంటారు. తర్వాత ఫోర్త్ వన్. తర్వాత కథాకళి చూసినట్లయితే కేరళ. నెక్స్ట్ 5 మోహిని అట్టం కేరళ. తర్వాత 6ది కథక్ ఎక్కడండి? ఉత్తరప్రదేశ్ లేదా నార్త్ ఇండియా అంటాం. తర్వాత 7ది మణిపురి. ఏ స్టేట్ అండి? మణిపూర్. 8ది క్షత్రియ అస్సాం. క్లియరా? కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు,
ఒడిశా, కథకళి కేరళ, మోహినియట్టం కేరళ, కథక్ ఉత్తరప్రదేశ్ ఆర్ నార్త్ ఇండియా, మణిపూర్, క్షత్రియ అస్సాం. ఈ 8 క్లాసికల్ డాన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 8 క్లాసికల్ డాన్సెస్ని రికగ్నైజ్ చేసింది ఎవరు అంటే సంగీత నాటక అకాడమీ. క్లియర్? తర్వాత ఈ సెమీ క్లాసికల్ డాన్స్ అని చెప్పాను కదా, సెమీ క్లాసికల్ డాన్స్ అనేది అది ఆ సెమీ క్లాసికల్ డాన్స్ పేరు అంటే చౌ క్లాసికల్ డాన్స్, CHAU చౌ. ఇది సెమీ క్లాసికల్ డాన్స్ రికగ్నైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. క్లియరా? అది ఏ రాష్ట్రాలు అంటే మనకి వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్. ఇది 9th అండి. ఇలా చూసినట్లయితే 8+1 9. ఓకేనా? ఇది మనకి ఉన్న క్లాసికల్ డాన్స్. ఎగ్జామ్లో చాలాసార్లు బిట్లు అడిగాడండి. మీరు ఏ ప్రీవియస్ పేపర్ చూసుకున్నా, SSC, CGL, MTS, CHSL ఏ చూసుకున్నా ఈ క్లాసికల్ డాన్సెస్లో స్టేటు డాన్స్ ఫామ్. ఇందులో ఒక్కొక్క డాన్స్ ఫామ్ మనం ఈ 9 గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీకు చూసినట్లయితే ఎక్కువగా మీకేముంటాయి, సౌత్లోనే కనిపిస్తాయండి. సౌత్లో చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి నియర్లీ ఒడిశా అనుకుందామండి, ఇక్కడ ఏపీ అనుకుందామండి. ఇది ఈ రీజన్లో చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ ఉంటుంది. మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ చౌ అండి, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంటుంది పైన. ఇక్కడ మనకి ఒడిశా చూసినట్లయితే ఒడిస్సీ, ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కూచిపూడి. ఇక్కడ మనకి ఇలా చూసినట్లయితే తమిళనాడులో చూసినట్లయితే భరతనాట్యం. ఇక్కడ చూసినట్లయితే మనకి కేరళ ఉంటుంది. కేరళ చూసినట్లయితే మనకి కథకళి, మోహినియట్టము. ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్, ఇక్కడ మళ్ళీ నార్త్ వెస్ట్ స్టేట్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ మణిపూరి ఉంటుంది, అస్సాం ఉంటుంది. మణిపూర్ నుండి మణిపూరి, సత్పురా నుండి అస్సాం, కథకళి ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా, మోహినియట్టం కేరళ. దట్స్ ఇట్. ఈ 9 ఇది ఏంటంటే చౌ చూసినట్లయితే మనకి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్. ఇవి మనకి 9 క్లాసికల్ డాన్సెస్. 8+1 9 సంగీత నాటక అకాడమీ. ఇవి మనకి ఈరోజు క్లాస్ అండి. మనం నెక్స్ట్ భరతనాట్యం గురించి క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి టాపిక్ కూడాను విత్ కోడ్స్ ఈజీగా షార్ట్ కట్స్తోనే మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను ఈ మ్యాప్ని ఇక్కడ మీరు మ్యాప్ రీడింగ్ చేసుకోండి. మ్యాప్ ఓకే. మీకు మ్యాప్లోనే చూసినట్లయితే సౌత్లో ఉన్న డ్యాన్సెస్ అన్నీ కూడాను ఏ డాన్స్ ఫామ్లోకి వస్తాయి? కర్ణాటక డ్యాన్స్ ఫామ్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 2 డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి. హిందుస్థాన్ ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. సౌత్లో ఉన్నవన్నీ కూచిపూడి అవ్వచ్చు, మనకి భరతనాట్యం అవ్వచ్చు, కేరళలో ఉన్న మోహినియట్టం. ఇవి కర్ణాటక క్లాసికల్ డాన్సెస్. మీకు కథక్ చూసినట్లయితే కథక్ అనేది హిందుస్థాన్ క్లాసికల్ డ్యాన్స్ అండి. హిందుస్థాన్ డ్యాన్స్ మనకు సదరన్ ఇండియాలో మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా ఏంటంటే కర్ణాటక రీజన్, కర్ణాటక డ్యాన్స్ ఫామ్స్కి వస్తాయి. క్వీన్ ఆఫ్ కర్ణాటక అని MS సుబ్బలక్ష్మిని పిలుస్తారు. కథక్లో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్. ఈ కథక్ డాన్స్ దీన్ని మనం ఏమంటామంటే హిందుస్థాన్ డ్యాన్సెస్ అంటాం. ఎగ్జామ్లో ఈ 2 హిందుస్థాన్, కర్ణాటక గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎలా అడుగుతున్నాడు అంటే కర్ణాటక డ్యాన్స్ ఫామ్స్ కొన్ని ఇచ్చేస్తున్నాడు, నేమ్స్ ఇస్తున్నాడు. వీళ్ళు కర్ణాటక డ్యాన్స్ ఫామ్ చెందిన వాళ్ళ లేకపోతే హిందుస్థాన్కి సంబంధించిన వాళ్ళని అడుగుతున్నాడు. సో ఈ పేపర్లన్నీ ఈ క్వశ్చన్స్ అనేవి మీరు చూసుకుంటారు. అయితే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. బాల సరస్వతి ఏ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా రీసెంట్గా మనకి న్యూస్లో వార్తలో నిలిచారు, యామిని కృష్ణమూర్తి గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆమె ఏ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.